హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. తరచుగా ఈ రోజుల్లో చూసే ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఐసైట్ వస్తుంది. ఇటువంటి ఐసైట్ ప్రాబ్లమ్స్ మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మన ముందున్నారు డాక్టర్ బి బాలకృష్ణ గారు, ఎంఎస్ FCRS, అరవింద్ ఐ హాస్పిటల్, కోయంబత్తూర్. ఇంచుమించు 10 సంవత్సరాల అనుభవం కలిగిన ఈ డాక్టర్ గారు మన యొక్క మధురవాడ మిథిలాపురిలో నియో విజన్ అనే ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఎంతో మంది సేవలు అందిస్తున్నారు. సార్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్కారం. సార్, ఐసైట్ అంటే అసలు దేనికి వస్తుంది? ఐసైట్ రావడానికి కారణాలు ఏంటి సార్? సో ఐసైట్ రావడానికి కారణం ఏంటి? జనరల్గా అందరికీ జనరల్గా ఐసైట్ రావడానికి మెయిన్ కారణం జెనెటిక్, అంటే వంశపారంపర్యంగా వాళ్ళ పేరెంట్స్కి కానీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న పిల్లల్లో జనరల్గా ఐసైట్ వస్తుంది. సో ఐసైట్ పెరుగుదలకు గల కారణాలు ఏంటి? ఈ ఐసైట్ పెరగడానికి గల కారణాలు ఎక్కువగా ప్రజెంట్ జనరేషన్లో మొబైల్ యూసేజ్, ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఎక్కువ వాడడం వల్ల, సో ఆన్లైన్ స్క్రీన్ టైం చాలా ఎక్కువ పెరిగిపోవడం వల్ల. సో ఒకసారి వచ్చిన ఐసైట్ని మనం ప్రివెంట్ చేయలేం. వచ్చిన ఐసైట్ని ప్రివెంట్ చేయలేం కానీ తగ్గించవచ్చు, తగ్గించలేము, ప్రివెంట్ చేయలేము. పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. సో ఆ నివారణ ఎలా, ఫస్ట్ వచ్చే ఐసైట్ని ఎలా గుర్తించగలం? జనరల్గా చిన్నపిల్లల్ని మన ఇంట్లో అయితే పేరెంట్స్ వైపు నుంచి అయితే జనరల్గా పిల్లలు వాళ్ళు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని మిస్ అవుతుంటారు. ఇంకొకటి, వాళ్ళు చాలామంది పిల్లలు దూరం నుంచి టీవీ చూడరు, టీవీ దగ్గరికి వెళ్ళి టీవీలో ఫేస్ టు ఫేస్ చూస్తుంటారు. సో దీన్ని గమనించినప్పుడు వాళ్ళకి సైట్ ఉందని మనం ఎక్కువగా గమనించాలి. సెకండ్ థింగ్, స్కూల్లో టీచర్స్ ఐడెంటిఫై చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్కూల్లో టీచర్స్ ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఒకటోది, ఫస్ట్ వాళ్ళు ఎక్కువగా ఫ్రంట్ బెంచ్లో కూర్చోవడం వల్ల జనరల్గా ఎక్కువ మంది ఈ ఐసైట్ని ఇనీషియల్గా మనం గుర్తించలేము. వాళ్ళు వెనక బెంచ్లో కూర్చొని పెట్టినట్టయితే వాళ్ళకి కనిపించకపోవడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయటం, పక్క వాళ్ళ నుంచి నోట్స్ కాపీ చేయడం, సో వాళ్ళకి ఎక్కువగా తలనొప్పి రావటం, కళ్ళు ఎర్రబడటం, సో ఇటువంటి ఎక్కువ చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం, ఇలాంటి సాధారణమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేయొచ్చు. అలా ఎవరైనా ఉందంటే వాళ్ళు ఒక్కసారి ఐసైట్ చెకప్ చేసుకుంటే మంచిది. సార్, ఐసైట్ అనేది జెనెటిక్ ద్వారా వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో అంటే వాళ్ళ పూర్వీకుల్లో కానీ ఐసైట్ ఉంటే కనుక కంపల్సరీ పిల్లల్లో వస్తుంది అన్నప్పుడు దీనికి అసలు రాకుండా చూసుకునే మార్గాలు ఏమైనా ఉంటాయా? లేదంటే కంపల్సరీ వచ్చాక ప్రివెన్షన్ తప్ప దీనికి రాకుండా ఆపే అవకాశం ఉంటుందంటారా, ఉండదంటున్నారు సార్? జనరల్గా వచ్చిన ఐసైట్ని తగ్గించడం చాలా కష్టం, తగ్గించలేము. బట్ ఇందులో ఐసైట్ రెండు రకాలు. ఒకటి ప్లస్ పవర్, రెండు మైనస్. ప్లస్ అంటే హైపర్మెట్రోపియా, మైనస్ అంటే మయోపియా. మైనస్ పవర్ అంటే మయోపియా. ఈ మయోపియా అంటే ఐబాల్ సైజు వయసుతో పాటు పెరుగుతుంటుంది. సో చిన్నపిల్లల్లో ఒకసారి మైనస్ పవర్ మనం డిటెక్ట్ చేసినట్లయితే అది వయసు పెరగడంతో పాటు కన్ను సైజు పెరగడం వల్ల మైనస్ పవర్ కూడా సైట్ పెరుగుతుంటుంది. అదే ప్లస్ పవర్ వచ్చేటప్పటికి వయసు పెరిగినప్పుడు ఐబాల్ సైజు పెరగడం వల్ల ప్లస్ పవర్ కొంచెం తగ్గే అవకాశం ఉంది, కొంతమందికి 0 అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ఇదర్ ప్లస్ ఆర్ మైనస్, ఆ సైట్ని పెరగకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి? సో రెగ్యులర్గా డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోవాలి. సో ఒకవేళ ఇలా మనం తీసుకున్నట్టయితే ఐసైట్ని ప్రివెంట్ చేయగలమా? ప్రివెంట్ చేయలేము, కానీ ఐసైట్ పెరగకుండా చూడవచ్చు, ఐసైట్ పెరగకుండా నివారించవచ్చు. సో అందుకే రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది, రెగ్యులర్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఎలర్జీ వంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఎలర్జీ ట్రీట్ చేసినట్లయితే, ఎవరికైతే కన్ను ఎరుపుగా ఉండి వాళ్ళు ఎప్పుడైతే కన్ను రబ్ చేస్తుంటారో లేదా అలా ఎలర్జీ కంజంక్టివిటిస్ అంటాం, అలాంటి వాళ్ళలో సిలిండ్రికల్ పవర్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి మనం ఎలర్జీని ట్రీట్ చేయడం వల్ల ఆ సిలిండ్రికల్ పవర్ని పెరగకుండా మనం చూడవచ్చు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంటుంది. సో పొల్యూషన్ వల్ల అంటారా, లేదంటే తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అంటారా, లేదంటే అవుట్ సైడ్ ఫుడ్స్ వల్ల అంటారా? సో దేనివల్ల ఐసైట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? పొల్యూషన్ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ డైరెక్ట్గా ఐసైట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. కాకపోతే పొల్యూషన్ వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఎలర్జీ వల్ల కన్ను రబ్ చేయడం వల్ల కొంచెం సిలిండ్రికల్ పవర్ వల్ల సైట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక ఫుడ్ హ్యాబిట్స్ డైరెక్ట్ రిలేషన్ అనేది బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల సైట్ వస్తుందని చెప్పలేం. బట్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డ్రైనెస్ని లేదా లాంగ్ టర్మ్లో వచ్చే ఐ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు.
బట్ సైట్కి వీటికి డైరెక్ట్ రిలేషన్ అనేది చాలా తక్కువ. సార్ అసలు ఐ డ్రైనెస్ ఎందుకు వస్తుంది? అసలు ఐ డ్రైనెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? అసలు ఐకి స్ట్రెంథన్ చేసే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఐ డ్రైనెస్ అండ్ కంటికి శక్తినిచ్చే ఫుడ్ హ్యాబిట్స్. ఐ డ్రైనెస్ అనేది ఇప్పుడు మొబైల్ యూసేజ్ వల్ల ఎక్కువ అవుతుంది. ఈ డ్రైనెస్కి మెయిన్ కారణం ఏంటంటే, నార్మల్గా మన సిస్టమ్ లేదా మొబైల్ వాడడం 2 రకాలు, యాక్టివ్ యూసేజ్ అండ్ పాసివ్ యూసేజ్. ఈ యాక్టివ్ యూసేజ్ అంటే మన స్కూల్లో ఇచ్చే హోంవర్క్, మన ప్రాజెక్ట్ వర్క్, దీనిలో పోస్ట్ కోవిడ్ అందరూ ఆన్లైన్ క్లాసెస్, దీనివల్ల మొబైల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఆబ్వియస్గా మనం మొబైల్ వాడాల్సింది. అది కాకుండా సోషల్ మీడియాలో ఎక్స్ట్రాగా కార్టూన్స్ అని అదర్ దెన్ యాక్టివిటీస్ వల్ల మొబైల్ వాడడం ఎక్కువైపోయింది. పాసివ్ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది. సో యాక్టివ్ యూసేజ్ కంటే పాసివ్ యూసేజ్ని తగ్గిస్తే కళ్ళు డ్రైనెస్ అవ్వకుండా మనం తగ్గించవచ్చు. సో ఓవరాల్గా స్క్రీన్ టైం తగ్గించాలి. ఈ స్క్రీన్ టైం తగ్గిస్తే మన మొబైల్ స్క్రీన్ టైం తగ్గించడం వల్ల కళ్ళు డ్రైనెస్ని తగ్గించవచ్చు. అలాగే ఎక్కువ మొబైల్ చూసే వాళ్ళు కంటిలో బ్లింక్ రేటు తగ్గిపోతుంది. వాళ్ళు కాన్స్టెంట్గా స్క్రీన్పై కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కంటి పైన ఉండే టియర్ ఫిల్మ్ అనేది ఆవిరైపోతుంది. సో ఆ బ్లింక్ రేట్ని పెంచడం వల్ల మనం కళ్ళు డ్రై అవ్వకుండా చూసుకోవచ్చు. ఇంకా ప్రాపర్ హైడ్రేషన్ అంటే ఎక్కువగా నీళ్లు తాగాలి, ప్రాపర్ స్లీప్, ఎక్కువగా నిద్రపోవాలి. ఈ రెండిటి వల్ల చాలా వరకు మనం డ్రైనెస్ని తగ్గించవచ్చు. కుదిరినంత వరకు డే టైంలో ఏసీ యూసేజ్ని తగ్గించడం వల్ల కూడా డ్రైనెస్ని మనం నివారించవచ్చు. సో రాత్రి వీలైనంత వరకు నో ప్రాబ్లం, బట్ డే టైం ఎంత తక్కువ యూజ్ చేస్తే మనకు కళ్ళు డ్రై అయ్యే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. ఇకపోతే కంటికి శక్తినిచ్చే ఫుడ్ హ్యాబిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. దాని తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పపాయ, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, కొన్ని సీ ఫుడ్స్, ఇవి డ్రైనెస్ని ప్రివెంట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం కంటి యొక్క రెటినా శక్తిగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. వీటి వల్ల లాంగ్ టర్మ్లో మన ఐసైట్ ఎక్కువగా రక్షించబడుతుంది. షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్లో వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కళ్ళకలకలు లేదా పింక్ ఐ అంటారు. సో అసలు కళ్ళకలకలు దేనివల్ల వస్తాయి? నిజంగా ఇవి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే వచ్చినవి ఎలాగా తగ్గిపోతాయి అని చెప్పేసి కొంతమంది అశ్రద్ధ చేస్తారు. అది నిజంగా అసలు ఈ కళ్ళకలకలు అంత అంటే డేంజర్ అని చెప్తారా? లేదంటే ఇది మామూలుగా మనం ఇంటి చిట్కాలు ఫాలో అయితే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సార్? కళ్ళ కలకలు మరియు పింక్ ఐ లేదా పింక్ ఐ. సో కళ్ళు ఎరుపుగా అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎక్కువగా మనం కండ్ల కలకలు చూస్తుంటాం. ఈ కండ్ల కలకలు రావడానికి బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అదే కంజంక్టివైటిస్ అంటాం. సో ఇవి ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వైరస్ల్లో వచ్చే స్ట్రెయిన్స్ బట్టి దాని సివియారిటీ కూడా ఉంటుంది. కొంతమందికి నల్లగుడ్డు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కొన్ని రోజులు కొంచెం చూపు తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ మందులతో ఇవన్నింటినీ మనం నార్మల్ చేయొచ్చు. సో కండ్ల కలకలు ఉండే పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చా? సో కండ్ల కలకలు అనేది జనరల్గా కంటాజియస్. సో ఒకరికి వచ్చినప్పుడు అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కామన్ కోల్డ్ లాంటిది. సో ఇనీషియల్గా స్ప్రెడ్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐసోలేషన్ అవసరం లేదు, కానీ ఇంట్లో ఉంటే కొంచెం స్ప్రెడ్డింగ్ కెపాసిటీని తగ్గించవచ్చు. సో వీటిని మినిమల్ మెడికేషన్ అంటే బట్ డెఫినెట్గా డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది పిల్లలకు ఈ కండ్ల కలకలు కార్నియా అంటే నల్లగుడ్డు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంచెం చూపు మందగించడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దానికి కొంచెం వేరే మెడికేషన్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో డెఫినెట్గా కండ్ల కలకల్లో ఉండేవాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. కొన్ని రకమైన కన్ను ఎరుపు అవడం లక్షణాలు ఉండేవాళ్ళు, అంటే ఎక్కువగా కండ్ల కలకలతో కాకుండా ఎలర్జీ వల్ల కూడా కన్ను ఎర్రగా అవుతుంది. ఇది కంటాజియస్ కాదు, ఇది ఇండివిజువల్ పర్సన్ బట్టి ఎలర్జీ అనేది వస్తుంటుంది. దీన్ని జనరల్గా మనం ఎలర్జిక్ కంజంక్టివైటిస్, పింక్ కెటార్ ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే బయట ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం కళ్ళు బాగా ఎర్రగా అవుతుంటాయి. వాళ్ళకి బయట ఎన్విరాన్మెంట్ ఈవినింగ్ ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించడం, తర్వాత కోల్డ్ వాటర్తో కళ్ళుని క్లీన్ చేయడం,
బేసిక్ మినిమల్ మెడికేషన్స్ డాక్టర్ కన్సల్టేషన్తో తీసుకుంటే వీటిని మనం నివారించవచ్చు. చూసారు కదండి, డాక్టర్ బి బాలకృష్ణ గారు చెప్పారు కదా ఐ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఐని సైట్ వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో డాక్టర్ కన్సల్టేషన్ ఎంత అవసరం అని చెప్పేసి. సో వీళ్ళ యొక్క క్లినిక్ మన నియో విజన్ అని చెప్పేసి మధురవాడ మిదిలాపూరి కాలనీలో ఉందండి. సో డాక్టర్ కన్సల్టెన్సీ కావాలనుకుంటే ఫ్రీ కన్సల్టేషన్ చేస్తారు. సో ఎవరికైనా సరే ఐ మీద డౌట్స్ ఉన్నా లేదంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా సరే కంపల్సరీ నియో విజన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.